ఉదయకాల ప్రార్థన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడివై ఉండి అయా నిత్యము స్తుతులను అందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృపగలిగిన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన తండ్రి రాత్రి అంతను కూడా మీ కృప, మీ కాపుదల మాకు దయచేశారు. మీ యొక్క చల్లనైన రెక్కల చాటున మాకు మంచి నిద్రను అనుగ్రహించారు నాయన. అవును తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ లోకమును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీరు మాతో ఉండి మమ్మల్ని రక్షించి సజీవ సంఖ్యల్లో ఈ విధముగా మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి అని లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, ఈ లోకంలో ఇష్టానుసారముగా తిరుగుతూ పాపము చేస్తూ అయా మీ వాక్యానికి విధేయముగా లేక ఉండిన వారి మొరలు మీ చెంతకు చేరవు గాని నాయన. ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో నాయన, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారు ఏ సమయమందు మొరపెట్టినా వారి మొరలను ఆలకించి వారికి జవాబు దయచేస్తావని ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు స్తుతులు నాయన. మేమందరము కూడా అయ్యా మీ దృష్టిలో నీతిమంతులుగా ఉంటూ మీ దృష్టిని మాపై ఉంచి క్షేమంగా ఈ రోజంతా జీవించుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తుండగానైనా వారందరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మీరు తోడై ఉండండి అయ్యా. వారి ఆలోచనలు, వారి ప్రణాళికలు, వారు అనుకుంటున్న ప్రతి కార్యము కూడా మీ చిత్తంలో జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున మా యొక్క ప్రతి పనిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, వ్యవసాయ పనులు, ఏ పనుల్లో అయితే తండ్రి ఈ రోజున మేము ముందుకు వెళ్తా ఉన్నామో వాటన్నిటిలోనూ మీ యొక్క ఆశీర్వాదాలు మాకు దయచేయండి. జ్ఞానమును, బలమును, శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. నూరింతలుగా ఫలించుటకు కృప చూపించండి నాయన. అయా, ఈ రోజున కొత్తగా పనులు ప్రారంభిస్తున్న, ఉద్యోగాలకు వెళ్తున్న, వ్యాపారాలు ప్రారంభిస్తున్న, చేస్తున్న శుభకార్యాలలో కూడా మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి దేవా. అదేవిధంగా ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు బిడ్డలు వెళ్తున్నారు తండ్రి. ఆ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్లో బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. జ్ఞానంతో నింపండి ప్రభువా. అయ్యా, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి తండ్రి. బలపరచండి నాయన. కృంగిపోయిన వారుగా వారు ఉండకుండానైనా ప్రతి విషయంలో వారికి అనుకూలంగా రిపోర్ట్స్ వచ్చేలాగున దీవించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, మా ప్రతి ప్రయాణాన్ని బట్టి మొరబెడుతున్నాము. వెళుతున్న, వస్తున్న ప్రతి మార్గంలోనూ మీ దేవదూతల కంచె సహాయం మాకు దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అపాయాలు చూడకుండా క్షేమకరంగా, సురక్షితంగా గృహాలు చేర్చబడుటకు సహాయం అనుగ్రహించండి దేవా. అదేవిధంగా నాయన, ఈ రోజున మేము ఏ విషయాన్ని బట్టి లోటు లేకుండా ప్రతి విషయంలో సమృద్ధి కలిగి, ప్రతి బిడ్డ కూడా మంచి ఆరోగ్యం కలిగి, ఆర్థికంగా బలపరచబడి నాయన మిమ్మల్ని స్తుతించులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరిచే వారంగా మేము ఉండకూడదు నాయన. అయ్యా, ఈ రోజున మీ నామానికి మహిమకరంగా మా ప్రతి ప్రవర్తన ఉండుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈ రోజు అంతను మేము శాంతి, సమాధానాలతో, నెమ్మది కలిగిన జీవితంతో ఉండడానికి కృప చూపించమని తండ్రి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. మేము కొందరికైనా నాయన మీ యొక్క విలువైన, శ్రేష్టమైన మాటలను ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ఉండే ధన్యత అనుగ్రహించమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.